బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్చే అవకాశం ఉండడంతో పార్టీ పదవుల కోసం లాబియింగ్ చేస్తున్నారు కమలం నేతలు. రాష్ట్ర కమిటీలో అత్యంత కీలకమైన జనరల్ సెక్రటరీల పదవుల కోసం బీజేపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు లీడర్లు. వైస్ ప్రెసిడెంట్లు, స్టేట్ సెక్రటరీలు, జిల్లా అధ్యక్షులు, అధికార ప్రతినిధుల వంటి పదవులపై చాలా మంది నేతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఖాయం కావడంతో పార్టీ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కమలం నేతలు. పదవుల కోసం తమకు దగ్గరగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పదవి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. మరికొంతమంది పదవుల కోసం బీజేపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. స్టేట్ బీజేపీ పెద్దలతో సీనియర్ నాయకులు లాబియింగ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 8 మంది వైస్ ప్రెసిడెంట్లు, 5 జనరల్ సెక్రటరీలు, మరో 8 మంది స్టేట్ సెక్రటరీలు, కోశాధికారులు, అధికార ప్రతినిధులు, మరో 7 మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, ఇలా చాలా పదవులున్నాయి. ఇందులో స్టేట్ కమిటీలో అత్యంత కీలకమైన పదవులు జనరల్ సెక్రటరీలే. ఈ పదవుల కోసం చాలా మంది సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీతో పాటు మరో 4 జనరల్ సెక్రటరీలుగా ఉన్నారు. ఈ 4 ప్రేమేందర్ రెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ 5 4 జనరల్ సెక్రటరీలను మార్చే అవకాశం ఉందని సమాచారం. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు నియామకమైన తర్వాత చాలా ఏండ్ల నుంచి పదవుల్లో ఉన్న ప్రేమేందర్ రెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్, బంగారు శృతిల పదవులకు ఉద్వాసన తప్పదనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు జనరల్ సెక్రటరీలుగా పార్టీ పదవులిచ్చే అవకాశం ఉంది. జనరల్ సెక్రటరీల పదవుల కోసం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. మరికొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మహిళా నేతలు కూడా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, మోర్చా అధ్యక్షుల పదవుల కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇప్పుడు మినిస్టర్ అయ్యిండు కాబట్టి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన ఉంటాడా, కొత్త వాళ్ళని వేస్తారా, వర్కింగ్ ప్రెసిడెంట్ వేస్తారా? ఇంతకుముందు అమిత్ షా గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడా? ఇది ఒకటి మొదటి. ఇంకా దాని మీద క్లారిటీ రాలేదు ఒకటి. రెండో విషయం ఏంటంటే 6 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి కొత్త మెంబర్షిప్ పూర్తి చేసిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందా, అది కూడా ఇంకా ఆల్ ఇండియా పార్టీ నుంచి క్లారిటీ లేదు. కాబట్టి కొత్త మెంబర్షిప్, కొత్త సభ్యత్వం చేసి కొత్త బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ దాకా అన్ని చేంజెస్ అయితే బూత్ కమిటీ, మండల్ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, దీని తర్వాత జాతీయ కమిటీ మార్పులు, అవి వాటి విషయంలో ఇంకా ఆల్ ఇండియా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వాలి. అది ఇవ్వలేదు. అది కనుక జరిగితే కొత్త వచ్చిన ప్రెసిడెంట్ తనకు అనుకూలంగా తన ఇష్టమైనటువంటి వాళ్ళు మిగతా సీనియర్ నాయకులను కన్సల్ట్ చేసి సీనియర్ కార్యకర్తలను తన టీం వేసుకునే ఫ్రీడమ్ బీజేపీలో ఆ ఫ్రీడమ్ ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా నియామకమైతే తన టీంను ఏర్పాటు చేసుకోవడం కామనే అంటున్నారు బీజేపీ లీడర్లు. గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన ఏ నాయకుడైనా తన టీంను ఏర్పాటు చేసుకున్నారని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. బండి సంజయ్ తన టీంను ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేశారంటున్నారు. బీజేపీకి కొత్త అధ్యక్షుడు నియామకమైతే జాతీయ పార్టీ నిబంధనల మేరకు 21 మందితో కొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రేస్లో ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక త్వరలోనే బీజేపీ అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నట్లు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.